బాబుగారి మాటలకు అర్థాలు వేరులే. ఇది సినిమా టైటిల్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబుగారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబుగారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలుంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది. అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు. మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు? అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది నిజం కాదా? దీన్ని మీరు కాదనగలరా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ క్యూఆర్ కోడ్ ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసేస్తారు. అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి, అంతేనా? డేటా పాపము మైండ్కి ఎక్కువైపోయింది. డేటా మీద డేటా ఎక్కువైపోయి పాపం మైండ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక మాట్లాడే మాటలు తప్ప ఇంకేం లేవు. నాకు తెలిసి ఒక చిన్న సజెషన్, ఎట్లాగో ఫ్యాను తుప్పు పట్టిపోయింది, ఎట్లాగో పని చెయ్యని పరిస్థితి ఉంది ఫ్యాన్. మీ సింబల్ మార్చుకుంటే బెటర్ ఏమో. ఫ్యాన్ బదులు రాబందు సింబల్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు చేసే రాజకీయాలే అలా ఉన్నాయి కాబట్టి. ఈనాడు మీ నాయకుడు కారులో వెళ్తూ సొంత కారు ఒక దళితుణ్ణి తొక్కి చంపితే నాకు కారే లేదు అని అంటాడు. 500 కోట్లతో ఒక ప్యాలెస్ నిర్మించుకొని అనవసరంగా మన డబ్బుతో నిర్మిస్తే నాకు ఇల్లే లేదు అంటాడు. కోర్టులకు వెళ్తే నాకు ఫోనే లేదు అంటాడు. ఇలాంటి అసత్య డేటా ఇస్తూ 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 మీ నాయకులు కూడా ఇలాంటి అసత్య ప్రచారం చేసి మరి ఎందుకు మీరు మీ పరువు మీరు తీసుకుంటారు అని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి రాజకీయాలు మానుకోండి. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే చాలా బెటర్ అని నా సజెషన్.